50 మందికి తెలియజేయున్నది ఏమనగా మన చెయ్యి పార్టీ 6 గ్యారెంటీలతోని అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిందల్లా? ఆ ఇక 6 గ్యారెంటీల గురించి మెల్లగా 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 మర్చిపోయినట్టు చేయుర్రి. ఇప్పటి సందే అలవాటు చేసుకోర్రి. ఒకటేసారి అంటే కాని పని కానీ ఇప్పటి సందే గ్యారెంటీలు లేవు ఏం లేవు అని అనుకోండి. 4 ఏళ్లకు మెల్లగా అలవాటు అవుతుంది. ఏమైంది మల్లీశ్వరి, ఏం మాట్లాడుతున్నావు అసలు? గా గ్యారెంటీలను మర్చిపోమ్మని నువ్వు ఎప్పుడేంది చెప్తే గిప్తే రేవంత్ సార్ చెప్పాలి, లేకుంటే రాహుల్ బాబు చెప్పాలి, బట్టి సార్ చెప్పాలి. ఏమో నువ్వేదో ముంగటి చెప్తున్నావు ఆయ్ అని అనేరుల్లో. అరే నేను చెప్పుడు కాదోల్లా, రాను రాను మన ప్రభుత్వంలో ఉన్నోళ్ళే చెప్తారేమో అని నాకు అనుమానం కొట్టింది. ఎందుకు కొట్టిందో తెలవాలంటే చలో ఇప్పుడు మనం కర్ణాటకకు పోవాలి. పాండ్రి మరి పోదాం. మన చెయ్యి పార్టోలు చెప్పిన 6 గ్యారెంటీలు ఏడిగివాయే, ఏడాది అవుతున్నది. ఇంకా ఫ్రీ బస్సు తప్ప ఏమి ఇయ్యకపాయే అని అనుకుంటున్నారు కదా. గా గ్యారెంటీల కథేందో ఈసారి చెప్తాడు ఇనాలే మీరు. కాకపోతే కన్నడంలో చెప్తాడు అన్నట్టు. ఇంతకు ఈసారి ఎవలంటారా? కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆడ కూడా ఈ చెయ్యి పార్టోలు ఇది ఎత్తాం అది ఎత్తాం అనుకుంటా గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఇక 6 గ్యారెంటీలను ఏం చేయాలనో చెయ్యి పార్టీ ఎమ్మెల్యేనే చెప్పుకొచ్చిండు. ఈని తరించుర్రి, నేను తెలుగులో చెప్తా గాని. ಇವಾಗ ಏನಂದ್ರೆ ಈ ಗ್ಯಾರಂಟಿ ಸ್ಕೀಮ್ಸ್ ಇರೋದ್ರಿಂದ ಸ್ವಲ್ಪ ಮನೆಗಳು ಕೊಡೋದು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ. ಇವಾಗ ಅದೇ ನಾವು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಕೇಳ್ತಾ ಇದ್ವಿ, ಸ್ವಲ್ಪ 2-3 ಈ ಗಾಡಿನಲ್ಲಿ ಅಡ್ಡಾಡೋದು ಸ್ವಲ್ಪ ಯಾವ 1-2 ಯಾವ ಬೇಕಾಗಿಲ್ಲ ಅಂತ ತೆಗೆದುಬಿಟ್ಟು ಮನೆಗಳು ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕೇಳ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನೋಡೋಣ ಅಂತ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಅವರು ತೀರ್ಮಾನ ಅವ್ರ ಮೇಲೆ ಬಿಟ್ಟಿದ್ದು. ఏమంటుండయ్యా అనంటే మనం చెయ్యి పార్టోళ్ళం అనవసరంగా గ్యారెంటీలు అని ఇచ్చినాం. ఆ గ్యారెంటీలు అమలు చేస్తే మన రాష్ట్రము అడుక్కదినుడే ఉంటది, బజాట్ల పడతాం, లాస్ అయితాం. కావున ఈ గ్యారెంటీలల్లా కొన్ని గ్యారెంటీలకు ఎగనామం పెడదాం, అమలు చేసుడొద్దు, జనాలు కొన్నొద్దులకు మర్చిపోతారు అని ఇగో ఇట్లా రాగం తీసిండు. ఇగ చెప్పుర్రి కథ. గ్యారెంటీల మీద చెయ్యి పార్టీకి ఉన్న తన్లాట ఇగో ఇట్లున్నదన్నట్టు. అందుకే కాదు ఈ తెలంగాణ కర్ణాటకల చెయ్యి పార్టీ గ్యారెంటీల పాలన చూసి కడమ రాష్ట్రాలోళ్ళు తెలివికచ్చిర్రు. మొన్న హర్యానాల గ్యారెంటీల పేరు చెప్పినా జనం గెలిపియలేదు. నిన్న మహారాష్ట్రలో కూడా తుక్కొడగొట్టిర్రు. సరే వాళ్ళు తెలివికచ్చిర్రు బరాబరే, మరి మన సంగతి ఏంది? అక్కడి చెయ్యి పార్టీ ఎమ్మెల్యేనే డైరెక్ట్ చెప్పే ఈ గ్యారెంటీలు మనతోని కాని పని అని. మన కేసీఆర్ సారు ఓట్లప్పుడు కూడా గిదే మాట అన్నాడు, వీళ్ళు ఏసేది లేదు ఏం లేదు ఖాళీ చెప్పుడే ఉంటది అని. అగో అన్నట్టుగానే అయితాందా లేదా? అయితే ఈ ఫ్రీ బస్సు తప్ప కరెస్ట్ గ్యారెంటీ అమలు చేసిందే లేదు మన కాడ. ఇక రేపో మాపో ఆ కర్ణాటక ఎమ్మెల్యే లెక్కనే మన కాడ కూడా ఏదో ఒక చెయ్యి పార్టీ ఎమ్మెల్యే ముంగట పడి గ్యారెంటీలు అద్దు ఏమొద్దు మేం పెట్టము, రాష్ట్రం లాస్ అవుతుంది, బజాట్ల పడతాము అని అంటారు కావచ్చు. ఇగో గిట్లనే అనుకుంటుండ్రోల్లా. మొత్తానికి భలే గ్యారెంటీల పాలన పటు.